ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవాలని అడగడంతో నన్ను అడ్డు తప్పించాలని పథకం ప్రకారం తుదముట్టించాలని మస్తాన్ వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ప్రయత్నం చేశాడు. నన్ను నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించి మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. కావున తమరు పై నేరస్తులపై విచారించి తగిన న్యాయం చేయించాలని. సో మిమ్మల్ని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. రైట్? అడ్డు అంటే లోకంలో నుంచి అనుకుంటా సార్. అదే మిమ్మల్ని చంపేయాలని అనుకున్నాడు. ఎందుకు మీరు పెళ్లి చేసుకోమని అడిగినందుకు? మరి అక్కడ అదే ఉంది. అదే చెప్తున్నాను సార్. చాలా చాలా ఉంది అందులో. మళ్ళీ అది వేరే రకంగానే డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కూర్చొని ఈ కేసు గురించే తీసుకోవడానికి ఇది జడ్జిమెంటల్ డే కాదు సార్. కోర్టులో ఉంది, అదేదో ఎక్కడికో పారిపోవట్లేదు. నేను అది ఫైట్ చేస్తాను, లీగల్గా ఫైట్ చేస్తాను. జడ్జిమెంట్ అయిన రోజున మనం కూర్చొని మాట్లాడుకుందాం సార్ ఇదే కేసు గురించి. నాకు అంటే కాదు 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 మీకు లేదు, ప్రతి పాయింట్ వర్డే మాట్లాడాలి అని మీరు కూర్చోబెట్టి మాట్లాడితే అది మీరు నేను చాలా ఓపిక్గా కూర్చొని కూడా మాట్లాడి చెప్పగలను. నా ఫైట్ వేరు. అసలు మస్తాన్ ఎవరు సార్? వాస్తవం తెలియాలంటే లేదు మస్తాన్ రాస్తారని రమ్మనండి, రాస్తారని కూడా రమ్మనండి, కూర్చోమనండి.